హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 58. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. హాయ్ లిజనర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎంతగానో ఆదరించిన సీరియల్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ కంప్లీట్ కాబోతుంది 2 days తో. నాకు చాలా బాధగా ఉంది, సేమ్ టైం అంతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం రాసిన స్టోరీ ఇది. మీకు నచ్చుతుందో లేదో అని మొదట్లో చాలా భయపడ్డాను, కానీ కాన్సెప్ట్ మీద ఉన్న నమ్మకంతో మీ ముందుకు తెచ్చాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువే మీరు ఆదరించారు, ప్రేమించారు ఈ సీరియల్ని. అందుకు మీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ స్టోరీ రాసే టైంలో నాకు రైటింగ్ పై పెద్దగా అవగాహన లేదు. నా ఊహల్లో ఉన్న ఒక సింపుల్ లైన్ ని తీసుకొని స్టార్ట్ చేశాను స్టోరీని. నిజానికి నా రైటింగ్ లో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్షన్స్ కూడా ఉన్నాయి. అయినా మీ ప్రేమ ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి లైక్స్, కామెంట్స్ ఇంకా సబ్స్క్రైబ్ రూపంలో నాకు ప్రతిరోజు అందుతూనే ఉన్నాయి. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా మరో 2 రోజుల్లో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతే ఈ సీరియల్ రీప్లేస్ చేస్తూ మరో కొత్త సీరియల్ మీ ముందుకు వస్తుంది. అది నా ప్రేమ నువ్వే. నా అన్ని సీరియల్స్ ని ఆదరించినట్టుగానే ఈ లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ డ్రామాని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, మీ అభిమానం నాపైన ఇలాగే చూపెడతారని నమ్ముతూ, మీ మైత్రి. నీతో గడిపే ప్రతి నైట్ నాకు ఫస్ట్ నైటే. ఇంకా టైం వేస్ట్ చెయ్యకుండా రా దగ్గరికి అంటూ ప్రాప్తిని లాక్కొని పెదాలు ఫోర్స్గా అందుకుంటాడు అగస్త్య. తను కూడా హ్యాపీగా అల్లుకుపోతుంది. కాసేపు అలాగే ఉండిపోతారు ఇద్దరు. ఆ తరువాత మెల్లిగా బెడ్ పైకి తనని పట్టుకొని పడిపోతాడు. ముందుగా బయట, ఆ తర్వాత చీర వేరు చేస్తాడు. తనని వదిలించుకొని తోసి దూరంగా దొర్లి బోర్లా పడుకొని అగస్యని చూసి నవ్వుతుంది ప్రాప్తి. బావున్నావిలా అని కొంటెగా శారీ పెట్టికోట్ బ్లౌజుతో ఉన్న ప్రాప్తిని చూస్తూ అన్నాడు. అతని కళ్ళు ప్రాప్తి వల్లంతా స్కానింగ్ చేస్తున్నాయి. ఇక సిగ్గుతో ముఖం దాచుకుంది. ఇంకా దగ్గరికి లాక్కొని ఒక్కొక్కటి ఇప్పేస్తూ బెడ్ పైన ఉన్న రోజ్ పెటల్స్ అన్ని అభిషేకిస్తూ అల్లుకుపోయాడు. ముందుగా ఫేస్ అండ్ పెదాల నుంచి, ఆ తర్వాత మెడ నుంచి యద సంపదకు చేరాడు. అతని గరుకైన గడ్డం, మీసం కట్టు ఆమె మెత్తని అందాలపై గుచ్చుకుంటూ ఆమెను ఇంకా ఇంకా పరవశానికి గురి చేస్తున్నాయి. ప్రాప్తిని నాలుకతో చేయాల్సిన అల్లరంతా చేస్తున్నాడు. పైనుంచి నాభికి చేరాడు. దాంతో కూడా చాలాసేపు ఆడుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి కిందకి చేరాడు. అప్పటి వరకు ఉన్న పరవశం ఇంకాస్త పెరిగింది ఆమెలో. ఆ హనీ, ఇక చాలు హనీ, ప్లీజ్, అబ్బా వదిలేయ్ అంటూ అతని పేరుని కలవరిస్తూ తన కింద ఉన్న పిల్లో బెడ్షీట్ ని నలిపేస్తుంది ప్రాప్తి. కొద్దిసేపటికి తర్వాత పైకి చేరి గట్టిగా హక్ చేసుకుని మళ్ళీ ముద్దులు పెట్టుకున్నాడు. ఇక అసలు కథ మొదలై 10 నిమిషాలకు ముగిసింది. అలా ఒకరి కౌగిట్లో ఒకరు చేరి రిలాక్స్ అవుతున్నారు. ప్రాప్తి వంటికి పట్టిన చెమటకి పూరెక్కలు అతుక్కొని వింతగా కనిపిస్తుంది ఆమె దేహం. అలసిపోయిన ప్రాప్తి తలపై ముద్దు పెట్టుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు అగస్త్య. ఇక నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రి మెలకువ వచ్చేసరికి టైట్ హగ్గులో పడుకుంది ప్రాప్తి. ఎంత విడిపించుకుందామన్నా ఉడుంపట్టు వదలడే నిద్రలో కూడా. అబ్బా, ఇంత గట్టిగా పట్టుకున్నాడు, ఈయన పిల్లాన్ని ఎవరో వెతుకుపోతున్నట్టు అనుకుంటూ కష్టంగానే విడిపించుకొని వాష్రూంలోకి వెళ్ళింది ప్రాప్తి. తను వచ్చేసరికి మెలకువయ్యాడు. ఎక్కడికి అని అడిగాడు మత్తుగా. వాష్రూమ్ బాబు అంటూ మరో పక్కన పడుకుంది టవాల్ చుట్టుకున్న ప్రాప్తి. దగ్గరికి రా అంటాడు. వదలవా అడుగుతుంది.
పగలంతా వదులుతున్నాను కదా అంటూ మరొకసారి టైట్ గా హగ్ చేసుకున్నాడు. నా ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి మీ హగ్గుకి అంటుంది కోపంగా. అలవాటు చేసుకో, వదిలే ప్రసక్తి లేదు అంటూ పెదాలు అందుకున్నాడు. కాసేపటికి విడిపించుకొని, ఇవాళ మీ ఫ్రెండ్ జాన్ వచ్చి కలిశాడు అంటుంది ప్రాప్తి. "ఉమ్, వస్తున్నట్టు నాకు చెప్పాడు. ఏంటంట? తెలియనట్టే అడుగుతాడు అగస్త్య. మీకు తెలీదా? లైలా విషయం అంటుంది. మళ్ళీ అంతలోనే తనకి పెళ్లి చేసుకున్నప్పుడు నేను గుర్తుకు రాలేదా మీకు? డౌట్ఫుల్ గా అడుగుతుంది ప్రాప్తి. అసలు గుర్తుకు రాలేదు అంటాడు అగస్త్య. విడిపించుకొని దూరంగా పడుకుంటుంది. కొన్ని సెకండ్ల తర్వాత అప్పటికి మర్చిపోయారా నన్ను అడుగుతుంది తన వాయిస్ లో దిగులు. అలా అని చెప్పలేదే అంటాడు తనని గమనిస్తూ. వెంటనే అతని వైపు తిరిగి గుర్తుకు రాలేదన్నారు ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆమె ఇంటెన్షన్ అర్థం చేసుకున్న అగస్య నవ్వుతూ, మనం ఎవరైనా మనల్ని మర్చిపోతేనే కదా గుర్తుకు వస్తారు. ఎప్పుడు ఇక్కడ ఉండేదానివి, ఇంకా ప్రత్యేకంగా గుర్తుకు చేసుకోవాలా అన్నాడు తన హార్ట్ పై చేయి పెట్టుకొని. ఆ మాటకి పొంగిపోయింది. అయినా బయటకి కనపడకుండా లైలా సంగతి ఏంటి? తను మన ఇంట్లో ఉంటుందంట అని అడిగింది. నాకేం సంబంధం లేదు అంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు. వెంటనే అతన్ని లాగి అతని ఎదపై చేరి, అలా ఎలా సంబంధం లేదు? సంబంధం లేకుండానే వెడ్డింగ్ రింగు తొడిగారా? కోపంగా అడుగుతుంది ముఖంలోకి చూస్తూ ప్రాప్తి. నేనేమి తనని ఇష్టపడి జీవితం పంచుకోవాలనో, భార్య అవసరం ఉందనో పెళ్లి చేసుకోలేదు కదా. నా ఫ్రెండ్ బాధ చూడలేక, సేమ్ టైం చివరి గడియల్లో ఉన్న తన మనవరాలి చివరి కోరిక తీర్చమని ఆ పెద్దావిడ బతిమాలితే ఏదో ఫార్మాలిటీకి రింగు పెట్టాను అంతే, వేరే ఉద్దేశం నాకు లేదు. అయినా లైలా లీగల్ గా ప్రొసీడ్ అయినా దాన్ని పెళ్లి అనరు. ఎందుకంటే కోమాలో ఉన్న పేషెంట్ చట్టం దృష్టిలో చనిపోయినట్టే లెక్క. ఇక ఆ పెళ్లిని ఎవరు ఒప్పుకుంటారు అని అన్నాడు అగస్త్య. ఆలోచిస్తూ ఉండిపోయింది ప్రాప్తి. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అగస్త్య. జాన్ చెప్పిన దాని గురించే. మరి ఏం జవాబు చెప్పావు అని అడిగాడు అగస్త్య. 2 days టైం అడిగాను. నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వల్ల మన మధ్య ఏమైనా గొడవలు జరిగితే ఆల్రెడీ ఆంటీ నన్ను యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇంకా శైలేష్ వాళ్ళ ఫ్యామిలీ నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఏం చేస్తారో అదొక భయం. ఉన్న సమస్యలు సరిపోవని మరో కొత్త సమస్య తెచ్చుకోవాలా అంటుంది దిగులుగా ప్రాప్తి. తనని ప్రేమగా దగ్గరికి తీసుకొని హత్తుకొని, నీకున్న సమస్యలన్నీ నావి కావా? అన్నిటికీ ఒక సొల్యూషన్ చెప్తాను. వాటి గురించి నువ్వు ఆలోచించకు, అర్థమైందా అంటాడు అగస్త్య ప్రేమగా. ఆ మాటకి ఎంతో ధైర్యంతో పాటు హ్యాపీ కూడా అనిపిస్తుంది. వెంటనే అతని పెదాలపై ఒక ముద్దు పెట్టుకొని, మీకు ఇంకో విషయం తెలుసా? కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది ప్రాప్తి. ఏంటి అడిగాడు తన హెయిర్ ని సవరిస్తూ అగస్త్య. మీ ఫ్రెండ్ జాన్ నాకు ముందే తెలుసు అంది. హా, ఎలా ఆశ్చర్యంగా అడుగుతాడు అగస్త్య. ఎందుకంటే జాన్ జర్మనీలో ఉంటాడు కదా. తను ఎవరిని చూసి ఎవరనుకుంటుందో అనుకుంటాడు అగస్త్య. ఒకసారి నాకు ట్రైన్లో కలిశాడు. నేను శైలేష్ తో తప్పించుకున్న రాత్రి అని చెప్పగానే అగస్త్య బల్బు వెలిగింది. అవును, అంటే తను జర్మనీలో ఉన్నప్పుడు ప్రాజెక్టు కోసం తను రాకుండా జాన్ ని ఇండియా పంపించాడు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని తనకు చెప్పాడు. అంటే ఆ ట్రైన్ సుందరి అని పేరు పెట్టుకున్నాడు ప్రాప్తికేనా అని షాక్ అయ్యాడు అగస్త్య. నేను ఇండియా వెళ్తే మరొకసారి కనిపిస్తుందంటావా? అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా. తనే అయితే ఇంకా హ్యాపీ. కానీ దొరుకుతుందంటావా అని కొన్ని వేల సార్లు తనని ప్రశ్నించాడు జాన్. తనకే చిరాకు వచ్చి ఎందుకు తిరిగి వచ్చావురా, తన వెనకే వెళ్ళలేకపోయావా అని వెక్కిరించాడు అగస్య కొన్ని వందల సార్లు. అలా తన ఆలోచనలో ఉండగానే ప్రాప్తి జరిగినవన్నీ ఒక్కొక్కటి చెప్తుంది. మీకు తెలుసా, లాస్ట్ వరకు నా పేరు చెప్పలేదు తెలుసా.
కానీ ఆ జర్నీలో కొంచెం హెల్ప్ చేశాడు. అందుకే నేనేమనలేదు అని కంప్లీట్ చేసి ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు అన్నాడు లైట్ గా స్మైల్ చేస్తూ. అగస్త్య నన్ను చూడగానే గుర్తుపట్టాడు కానీ అస్సలు మారలేదు. పెద్ద తింగరి మేళం అంటుంది జాన్ గురించి ప్రాప్తి. పాపం ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. కానీ తను నా ప్రాప్తి అని తెలిసి బాధపడి ఉంటాడు అనుకుంటాడు అగస్త్య. ఏంటి రేపు ఆఫీస్కి వెళ్ళాలి మర్చిపోయారా ఇక పడుకోండి అంటుంది. అగస్య చేయిపై చెయ్యి పెట్టి ప్రాప్తి. "ఉమ్" అంటూ మరొక ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని పడుకుంటాడు అగస్త్య. నాగులని కొడవళ్లతో దాడి చేసి మరీ కొడుతున్నారు. అతను ఎంత పారిపోయినా పట్టుకుంటున్నారు. ప్రాధేయపడ్డా వదలట్లేదు. కసిగా కొడుతున్నారు. చివరికి ఒక పదునైన ఆయుధంతో తన తలపైన కొట్టారు. ఉన్న చోటనే కూలబడిపోయాడు నాగులు. తన ప్రాణాలు తీసేశారు. చాలా ఘోరమైన వీడియో. అది చూడగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ప్రాప్తికి. ఒక ప్రైవేట్ నంబర్ నుంచి వచ్చిన వీడియో. ఎవరు పంపారో తెలియదు. ఎందుకు పంపారో తెలుసు. ఇక ఒక్క క్షణం తిన్నగా కూర్చోలేకపోయింది ప్రాప్తి. వెంటనే అగస్యకు కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పింది. క్షణాలలో వాలిపోయాడు. ఏమైంది బంగారం అంటూ వీడియో చూపించి నాకు చాలా భయంగా ఉంది. ఆ వీడియో చూస్తున్నంతసేపు అంటూనే ఒక సెకండ్ గట్టిగా అదుముకుంది ఏడుస్తూ ప్రాప్తి. ఈ విషయం నాకు ముందే తెలుసు. నేనే నాగులు బాడీని అతని వాళ్ళకి అప్పజెప్పాను వెళ్ళి అన్నాడు అగస్య నెమ్మదిగా. అంటే మీకు ఈ వీడియో వచ్చిందా అడిగింది ప్రాప్తి ఏడుస్తూ. లేదు ఊర్లో ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అన్నాడు చాలా సీరియస్ గా అగస్త్య. మరి నాగుల్ని ఎవరు చంపారో మీకు తెలుసు కదా, ఎవరు చంపారు చెప్పండి అడిగింది ఏడుస్తూ ప్రాప్తి. ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు, భయపడడం తప్ప. ఇక ఈ టాపిక్ వదిలేయ్, అన్ని నేను చూసుకుంటా ప్లీజ్, నువ్వు భయపడకు అంటాడు. అది కాదు, రాజమ్మని చంపిందా, ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ అంది ఏడుస్తూ ప్రాప్తి. ఇక చెప్పక తప్పలేదు. శైలేష్ కోపా నుంచి బయటికి వచ్చాక ఏమేం చేశాడో అన్నీ చెప్పాడు అగస్త్య. ఇంకా భయపడిపోయింది ప్రాప్తి. వెంటనే పాపని తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, వాళ్ళు మమ్మల్ని వదలరు అంటూ ఏడుస్తూ గాబరా పడసాగింది ప్రాప్తి. ఎంత చెప్పినా వినట్లేదు ప్రాప్తి. ప్లీజ్ నా మాట విను అన్నా కాని. వెంటనే తను లగేజ్ బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకుంటుంది. పిచ్చి పిచ్చిగా చేస్తుంది. స్కూల్ కి కాల్ చేయండి, నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండలేను. భయపడుతూ బ్రతకడం నా వల్ల కాదు. నేను పాపను కాపాడుకోవాలి, పిన్ని తీసుకెళ్ళాలి, మోనిషాకి కాల్ చేయాలి, ప్రవీణ్ టీనాని కూడా ఇక్కడే ఉన్నారు. ఓ మై గాడ్, ఎలా తప్పించుకోవాలి వాళ్ళతో. ఇలా ఏదేదో మాట్లాడుతూ హడావిడి చేస్తుంది ప్రాప్తి. అగస్య అప్పటికే ఏం కాదు నేనున్నాను, నువ్వు భయపడకు అంటూ చాలా చెప్పడానికి ట్రై చేశాడు. అసలు ప్రాప్తి వినే పరిస్థితుల్లో లేదు. చాలా ఓపిక పట్టిన అగస్య తనని ఆపడానికి ఒక చెంపదెబ్బ కొట్టాడు. తను సైలెంట్ అయిపోయి ఒక క్షణం అలాగే చూస్తూ వెంటనే ఏడుస్తూ కూర్చుంది ప్రాప్తి. ఏదో ఫైల్ కోసం వచ్చిన అశ్విన్ వీళ్ళ రూమ్ లోంచి సౌండ్ రావడంతో లోపలికి వచ్చి చూసి షాక్ అవుతాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.